నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ గడ్డ బీజేపీ అడ్డా. జిల్లాలోని అన్ని మున్సిపల్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్. బైన్సాలో బుధవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాలు, అలరిస్తున్న సాంస్కృతిక నృత్యాలు, ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ మెజార్టీ స్థానాలను బీజేపీ దక్కించుకుందని, అదే ఊపుతో కార్యకర్తలు కృషి చేసి మున్సిపల్ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడించాలని కోరారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా నిర్మల్ జిల్లాలో నిర్మల్, బైన్సా, ఖానాపూర్ ఈ 3 మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. ఎందుకంటే గతంలో శాసనసభ ఎన్నికలలో నిర్మల్ ముదోల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం, తర్వాత వచ్చినటువంటి ఎన్నికలలో ఎంపీకి పూర్తి మెజార్టీనిచ్చి గెలిపించినటువంటి ఘనత ఇక్కడ ప్రజలది. 3వ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నిర్మల్ జిల్లాలో అత్యధిక మెజార్టీనిచ్చి ఇక్కడ పట్టభద్రుల నియోజకవర్గానికి, అదేవిధంగా టీచర్స్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్సీలను కూడా మంచి మెజార్టీతోని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఉపాధ్యాయులు గెలిపించి భారతీయ జనతా పార్టీకి అండగా నిలుచున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నిర్మల్, ముదోల్ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు, మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీ సర్పంచులను గెలిపించి రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలు గెలిచిన నిర్మల్ జిల్లాకు ఇలా ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఇలా భారతీయ జనతా పార్టీ అడ్డా నిర్మల్ జిల్లా అనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మరి అదే ఊపులో ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 3 మున్సిపాలిటీలను మేము అత్యధికమైనటువంటి స్థానాలు గెలుచుకొని భారీ మెజార్టీతోని ఈ 3 బల్దియాల మీద కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మరి అంతేవిధంగా నిర్మల్లో ఉన్నటువంటి 42 వార్డులు, బైన్సాలో ఉన్నటువంటి 26 వార్డులు, ఖానాపూర్లో ఉన్నటువంటి 12 వార్డుల్లో ఇవాళ ఎవరైతే కౌన్సిలర్గా పోటీ చేయదలుచుకున్నారో భారతీయ జనతా పార్టీ టికెట్ మీద వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నది. అందరూ కూడా దరఖాస్తులకు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉన్నది. గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS బుధవారం బైన్సా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైన్సా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన 7 మంది అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించారు. ఫిర్యాదుదారులు ఎదుటే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్టపరంగా అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని సూచించారు. సమస్యలను త్వరితగతిగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నిర్మల్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంతరించిపోతున్న కళను వెలికి తీసేందుకు నిర్మల్ ఉత్సవాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. నిర్మల్ పట్టణంలోని NTR మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవంలో భాగంగా మంగళవారం సోన్ మండలం వెల్మల్ బొప్పారం గ్రామానికి చెందిన చిందు కళాకారులు తమ గానాన్ని జిల్లా ప్రజలకు వివరించారు. ఇప్పటి వరకు దీని గురించి తెలియని ప్రజలు ఉత్సవాల ద్వారా తెలిసిందని వివరించారు. చించోలిపి గ్రామంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు.
సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం అభిషేకాలు, యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. సారంగపూర్ మండలం చించోలి బి గ్రామంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ఘనంగా పూజలు, అభిషేకాలు, యజ్ఞ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదానికి విరాళం అందజేసిన సాముల వేణుగోపాల్రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని అన్నారు. ముఖ్యంగా అడగగానే అన్నదానం చేయించడానికి ఇచ్చిన సాముల వేణుగోపాల్రెడ్డి దంపతులను ఆ దేవుడి కృప కటాక్షాలు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చాట్ల చిన్న నర్సయ్య, మాన్పూరి కాశీనాథ్, మాన్పూరి అశోక్, మాన్పూరి నారాయణ, మాన్పూరి పోషెట్టి, అంకం సత్యనారాయణ, ఎనుగొందుల మోహన్, గోనె గణపతి, గోనె రవి, చాట్ల చందు, నరేష్, మన్స్పూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవ, శుభములు గోరుమయ, స్వామి విజయములు సగుమయ. జయ మార్కండేయ, శుభములను సగే దేవా, శుభములు గోరుమయ్యా, స్వామి విజయములు సగుమయ్యా. ఋషులకు ఋషి మహర్షి, భృగు మహర్షి మనవడిగా, మృఖండ మరుపతి పుణ్య దంపతుల ముద్దుల తనయుడిగా, మాఘ శుద్ధ తదియన జన్మించిన మృత్యుంజయ వర ప్రధాయుడవు, మృత్యుంజయ వర ప్రదాయుడవు, పద్మశాలి వంశజులకు పరమ పావనుడవు. జయ మార్కండేయ, జయ జయ మార్కండేయ, శుభములను సగే తండ్రి, శుభములను సగే దేవా, శుభములు కోరుమయ, స్వామి విజయములు సగుమయ. యజ్ఞము, అలాగే అభిషేకాలు, అన్నప్రసాదాలు జరిగినవి. అలాగే అన్నప్రసాదానికి కావాల్సిన సరుకులను మన శ్యామల జ్యోతి అలాగే వేణుగోపాల్రెడ్డి గారు సమర్పించుకున్నారు. ఇదే ఎత్తున ఈ కార్యక్రమానికి భక్తులు అతి సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఓం నమః శివాయ. నిర్మల్ ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆర్టీసీ నిర్మల్ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 1 నుండి 31 తేదీ వరకు జరుగుతున్న జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ సెకండరీ పాఠశాల కస్బా హై స్కూల్లో డిపో మేనేజర్ కె పండరి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, డిపో క్యాషియర్ ఎన్ శంకర్, రెడ్డి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థిని ప్రతిభ చాటింది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లాంటిక్ ఛాంపియన్షిప్లో విజయ హై స్కూల్కు చెందిన 2వ తరగతి మహతి 60 మీటర్ల పరుగులో కాంస్య పథకం సాధించారు. ఈ సందర్భంగా ఉదయం పాఠశాల యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోషకులు సతీష్ రెడ్డి శాల్వాతో సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చినందుకు విద్యార్థిని అభినందించారు. రానున్న రోజుల్లో సైతం మరెన్నో మెడల్స్ తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, పాఠశాల జనరల్ సెక్రటరీ అయ్యన్నగారి భూమయ్య, వైస్ ప్రెసిడెంట్ అంబారాణి, కోశాధికారి ఆడపి సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీరం విజయలక్ష్మి, కరెస్పాండెంట్ మంచిరాల నాగభూషణం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ వారు చేసినటువంటి అండర్ 8 ఇయర్స్ రన్నింగ్ కాంపిటీషన్లో విజయ స్కూల్ నుంచి మహిత మారా 2వ తరగతి అమ్మాయి పార్టిసిపేట్ అయ్యి అందులో గెలుపొందడం విజయ స్కూల్కి నిర్మల్కి చాలా గర్వకారణం. మరి పాప ఇంత చిన్న వయసులో అంత మంచి 60 మీటర్ల రన్నింగ్ రేస్లో పాల్గొనడం, అందులో గెలుపొందడం మన విజయ స్కూల్ కానీ నిర్మల్ కానీ చాలా సంతోషకరమైన విషయం, గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అమ్మాయికి మన స్కూల్ ద్వారా మంచి కోచింగ్ కూడా ఇప్పించి మరి ఇంకా వచ్చే నెక్స్ట్ పార్టిసిపేషన్లో కూడా చేయిద్దామని చెప్పి అందరం కూడా నిర్ణయించడం జరిగింది. థ్యాంక్ యూ. నిర్మల్ పట్టణంలో మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ యోజన పద్మశాలి సంఘ సభ్యులు ఆధ్వర్యంలో రోగి బంధువులకు అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ యోజన పద్మశాలి సంఘం అధ్యక్షులు తలతొక్కుల నరారి మాట్లాడుతూ పద్మశాలీలు తమ కులదైవంగా భావించి ప్రతి ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగానే నేడు ప్రసూతి ఆసుపత్రిలో తమ వంతు సామాజిక సేవలో భాగంగా ఈ అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్తో పాటు రక్త శిబిరాలు సైతం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్త మార్కండేయ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణ పద్మశాలి యువ సంఘం ఆధ్వర్యంలో ప్రసూతి ఆసుపత్రిలో అల్పాహార పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా పట్టణ పద్మశాలి యువ సంఘ సభ్యులు మరియు దీనికి సంబంధించి దాతగా జ్ఞానేశ్వర్ సార్ గారు కూడా మాకు దాతగా ఈరోజు వచ్చారు. అల్పాహార దాతగా సార్ కూడా ధన్యవాదాలు. యువకులు కూడా సామాజిక సేవలో ముందుండాలని చెప్పేసి మా పట్టణ పద్మశాలి యువ సంఘం ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాము. జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు విద్యా మందిర్లో 23/1/2026 రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 కమలానంద భారతి స్వామి హాజరవుతున్నారు. అక్షరాభ్యాసం చేసుకునే విద్యార్థులు పేర్లను ముందుగానే నమోదు చేయించుకోవాలని తెలిపారు. కావున పట్టణ మరియు పరిసర గ్రామాల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాల్సిందిగా కోరారు. అనంతరం శ్రీ బాసర అమ్మవారి ఆలయంలో అభిషేకం చేయించిన కుంకుమార్చన ప్రసాదము మరియు అమ్మవారి ఫోటో చిన్నారులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. బీసీఎన్ ఛానల్ ఆధ్వర్యంలో పలు స్కూల్లో ఆటల పోటీల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో స్థానిక సంస్కార్, బచ్పన్, శ్రీ విద్యానికేతన్, వశిష్ఠ హై స్కూల్లో బీసీఎన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో ఆటలు ఆడించారు. అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకర్ రాజేష్, మసీదు రమేష్, హరీష్ బాబు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన బీసీఎన్ వారి ఆటల పోటీల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం శ్రీ విద్యానికేతన్ స్కూల్కి వచ్చాము. ఇక్కడ చూడండి, పిల్లలు రెడీ ఉన్నారు మన గేమ్ ఆడడానికి. ఈ 15 మంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ వచ్చారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు మనము ఇప్పుడు ఈ 15 మంది పిల్లలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మన ప్రైజ్ మనీ కూడా ఇవ్వబోతున్నాం. సో బీసీఎన్ వారి ఆటల పోటీల్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మాకు ఫోన్ చేయండి. మేము మీ స్కూల్ కూడా వస్తాము. వచ్చి పిల్లలకు ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి సపరేట్గా ప్రైజ్ మనీ ఇస్తాము.
నాని విజువల్ సార్ క్లాస్ చూడండి. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ అక్షర క్లాప్స్. Out. Green, red, blue, red, green, blue, red, green. Yeah, congratulations. You had a big round of applause, please. Yeah, second prize goes to Zarya from 10th class. Congratulations, Zarya. You had a big round of applause, please. Thank you, Vijay. ఓకే లాస్ట్ ఛాన్స్. రెడ్ కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. గ్రీన్, బ్లూ, మై లాస్ట్. రెడ్, గ్రీన్, బ్లూ. అవుట్ అవుట్. వాళ్ళిద్దరు పక్కన ఇటా చేసేయండి. రైట్ దగ్గర జరగండి, ఇప్పుడు దగ్గర జరగండి. గుడ్. రెడ్, బ్లూ. నా దగ్గర జరగండి. గుడ్. కొంచెం డిస్టెన్స్ చేసుకుంటాను. ఫ్రీగా ఉంటుంది. ఓకే రెడీ. రెడ్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ, వైట్. రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్, గ్రీన్, బ్లూ. మెల్లగా ఆడద్దు. రెడ్. Good evening, all of you. So I'm very thankful to VCN. Why? Because they are encouraging sports in our Vasishtha school. I'll be very thankful to them, and I congratulate all my students, those who have participated in VCN sports. Thank you to VCN once again. Thank you. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ గడ్డ బీజేపీ అడ్డా. జిల్లాలోని అన్ని మున్సిపల్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం. జిల్లా మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్. బైన్సాలో బుధవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్. ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన. కొనసాగుతున్న నిర్మల్ ఉత్సవాలు, అలరిస్తున్న సాంస్కృతిక నృత్యాలు, ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.